సినిమా మీద నాకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అనుష్క గారిని చాలా డేస్ తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్లో చూడబోతున్నామా అనే చిన్న హోప్ తప్ప అప్పుడెప్పుడో సినిమా నుండి వచ్చిన ఏ ఒక్క కాంటెంట్ కూడా నేను ఎగ్జిట్ చేయలేదు. అయినా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మంచివి కాదులేండి. అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే కదా కింగ్డమ్ అలా అయిపోయాయి. ఎనీవే గాటితో అనుషగారు హ్యాటు కొట్టారో లేదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ 3 ఇస్తురా కొట్టేయండి. ఇంకా మద్రాసి బాగా ఫోర్ బెంగాల్ మూవీ రివ్యూస్ కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హై బటన్ కూడా నొక్కేస్తే మన వీడియో కొంచెం పుష్ అవుద్ది. ప్లాట్ విషయానికి వస్తే శీలావతి, దేశ అనే ఇద్దరు బావ మర్దళ్ళు గంజే స్మగ్లింగ్ నెట్వర్క్లో ఎలా డెవలప్ అయ్యారు, తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. పోస్టల్స్ విషయానికి వస్తే అనుష్క శెట్టిది స్వీటీది క్వీన్, 2 డాగ్స్కి ఒకే సినిమాలో న్యాయం చేయడమంటే మాటలు కాదు. ఫస్ట్ హాఫ్లో బావకి తగ్గ మరదలు అన్నట్టు ఉంటూ సెకండ్ హాఫ్లో ఘాటిలకి రాణి ఉంటే ఇలానే ఉంటదా అన్నట్టు డెలివేషన్స్ పడ్డాయి. అండ్ ఆ లెవెల్లోకి తీసుకెళ్తది పర్ఫార్మెన్స్. ఇలాంటి రోల్స్లో చూసి చాలా కాలమైంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ స్నాప్చాట్ ఫిల్టర్లు, ఫేస్ ట్రాకింగ్లు లేవనైతే అబద్ధం ఎలా చెప్తామో చెప్పండి. ఉన్నాయి కానీ అలవాటు అయిపోతాయి ఒక పాయింట్ ఆఫ్ టైంకి. కానీ ఒకటండి, అవి ఎక్కడ కూడా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డిస్టర్బ్ చేయలేదు. స్వీటీ ఫ్యాన్స్కైతే పండగే. డైరెక్టర్ కృష్ణగారి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కథ చెప్పాలనుకున్న పర్పస్ రూట్స్ నుంచే ప్రాబ్లం సాల్వ్ చేయాలన్న థాట్లో నుంచి పుట్టిన కథని క్లియర్గా అర్థమవుతుంది. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. క్యారెక్టర్ రేటింగ్ బాగుంది. మూవీలో అన్ని యాక్ట్స్ ఫినిష్ అయిపోతాయి. మోస్ట్లీ క్యారెక్టర్స్కి మోటివ్స్ అండ్ పర్పస్ ఉంటది. రొటీన్ క్యారెక్టర్స్కి సింపుల్ టచ్ ఇస్తూ ఆ రొటీన్ ఫీలింగ్ని తీసుకురాలేదు. జగపతి బాబుగారిని, రాజసుందరంని, లేక కొన్ని రోజులుగా మిస్ అవుతున్న యాక్టర్ రోల్స్ ఇప్పుడు మళ్లీ గుర్తుపెట్టుకుంటాం. విక్రమ్ ప్రభు కూడా మంచి రోల్లో కనబడ్డారు. ఆయన డైలాగ్స్ అండ్ ఇంటెన్సిటీ కూడా కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యాయి. నెక్స్ట్ బిజినల్స్ అయితే టాప్ ఉన్నాయి భయ్యా. ఆ లాండ్స్కేప్ షాట్స్ అయితే ఒక షాట్ ఒక్కో వాల్పేపర్ అండి. అంత బాగా క్యాప్చర్ చేశారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న బ్యూటీని బాగా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ల్యాబ్ సీక్వెన్స్, బస్ సీక్వెన్స్, గెస్టో సీక్వెన్స్, అబ్బో ఈ సీన్లో స్వీటీ ఎక్స్ప్రెషన్స్ ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి. సూపర్బ్గా వర్క్ అయ్యాయి. ఇక నెగటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో 40 మినిట్స్ కేవలం క్యారెక్టర్ అండ్ వరల్డ్ ఇంట్రడక్షన్కి తీసుకున్నారు. అండ్ మనకి మూవీ సగంలోకి వెళ్ళాక ఇంటర్వెల్లో అర్థమైపోతుంది దానికోసమే ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. లాగారు అన్న ఫీలింగ్ అయితే షూర్గా వచ్చింది. కంప్లీట్లీ ప్రిడిక్టబుల్ ఫస్ట్ హాఫ్, బట్ కొన్ని సెటప్స్ మాత్రం సెకండ్ హాఫ్ ఎలివేషన్స్కి యూస్ అయింది. ఎంత లేదన్నా ఒక 15 మినిట్స్ తొందరగా కంప్లీట్ చేసి చూడాల్సింది. టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆ లెంత్ అనేది ఫీల్ అవుతాం. అదే ఎడిటింగ్లో కొన్ని లేపేయాల్సింది అంటున్నా. ఇంకా మేజర్ డ్రా బ్యాక్ ఈస్ బెజియం. కంప్లీట్గా బైలేజం తీసిపడేట్లేదు కానీ అసలు సరిపోలేదు. సెకండ్ హాఫ్కి ఇంకా బెటర్ బెజియం పడి ఉంటే ఇంకో లెవెల్కి వెళ్లే సీన్స్. చేతర్ ఆఫ్ ద మెయిన్ విలన్ ఇన్ ద ఫిలిం అండ్ యాక్టింగ్ కొన్ని చోట్ల బాగా చేసిన అరవడం టూ మచ్చయింది అనిపించింది. ఆల్సో ఆ క్యారెక్టర్ డైలాగ్స్ డెలివరీలోనో లేదా రైటింగ్లోనో తెలియదు కానీ కొన్ని చోట్ల ఆడ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇంకా సినిమాటిక్ ఎబిలిటీస్ ఉన్నాయి. శీలావతి సడన్గా ఆ రేంజ్కి షిఫ్ట్ అవ్వడాన్ని ఇంకొంచెం బెటర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే చనిపించింది. వెపన్స్ పరంగా కూడా థాట్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ పరంగా అనుష్క, విక్రమ్ కాకుండా మిగతా అందరూ బాగా చేశారు. వటివి గణేష్, రవీంద్రబాబు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చే 2 to 3 షాట్స్లో అయినా వాళ్ల ఇంపాక్ట్ వాళ్లు వదిలి వెళ్తారు. ఆ పరంగా పర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. ఓవరాల్గా గాటి ఆన్ ఎవరేజ్ వాచ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పడితే సెకండ్ హాఫ్ బానే ఉందిలే అనిపించొచ్చు. అనుష్క ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారేమో. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే కింద కామెంట్స్లో మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే
సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.